హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? ఈరోజు ఈ వీడియోలో పరిచయం చేయబోతున్న వ్యక్తి పేరు రాపోలు శివకుమార్ గారు. డైట్ స్టార్ట్ చేయకముందు 237 కేజీలు ఉన్నారు. వీరమాచినేని గారి డైట్ 220 రోజులు చేశాక 124 కేజీలు వెయిట్ లాస్ అయ్యారు. అలానే ఆయన తిని వచ్చిన ఒళ్ళు కాదండి అది. ఆ 237 కేజీలు అనేది తినొచ్చిందో లేకపోతే వంశపారంపర్యంగా వచ్చిందో ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి వచ్చిందో కాదు. ఆయనకి వరుసగా 3 యాక్సిడెంట్లు అయినాయి. దానివల్ల కంప్లీట్ బెడ్ రెస్ట్లో ఉండడం వల్ల అంత వెయిట్ గెయిన్ అయిపోయారు పాపం. వీరమాచినేని గారి డైట్ వచ్చి 220 రోజులు చేశారండి. ఈయన 110 కేజీలు వెయిట్ తగ్గారు. అక్కడితో ఆగిపోలేదు, లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ చేసుకున్నారు. రోజుకి ఒక్కసారి మాత్రమే భోజనం చేస్తున్నారు. అంటే మీరు డైట్ అనుకోకండి, 1 మీల్ అంటే ఆఫ్టర్ డైట్ రోజుకి ఒక్కసారి ఎంత ప్రోటీన్ ఇస్తున్నాం, ఎంత ఫ్యాట్ ఇస్తున్నాం, ఏ ఫ్యాట్స్ తీసుకుంటున్నాం, ఏ కార్బ్ తీసుకుంటున్నాం, మనం ఇందులో కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు అంత అవగాహన కల్పించుకున్నారు. రోజుకి ఒక్కసారి మాత్రమే తింటున్నారు. ఇందులో కూడా 14 కేజీలు వెయిట్ లాస్ అయ్యారు. ఆయన వయసు ఇప్పుడు 52 సంవత్సరాలు అండి. 52 సంవత్సరాలైనా రోజు 40 నిమిషాలు జిమ్ చేస్తున్నారు ఆయన. కొంతమంది అనుకోవచ్చు అండి, ఖాళీగా ఉంటే డైట్ చేసుకోవడం ఉంది, ఇంట్లో ఉండి చేసుకోవచ్చు అని. కానీ ఆయన అసలు ఇంట్లో ఉండే పర్సన్ కాదండి, ఖాళీగా ఉండే పర్సన్ అంతకన్నా కాదు. ఆయన ఒక్క నిమిషం కూడా చాలా వాల్యుబుల్ ఆయనకి. ఎందుకంటే ఆయనకి సొంతగా కొన్ని కాలేజెస్ ఉన్నాయి, అవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. ఎక్కువ దూరం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. బట్ అవన్నీ కూడా అధిగమించి ఆయన డైట్ చేసి ఈ విజయాన్ని సాధించారు. నాకు తెలిసి వీరమాచినేని గారి డైట్లో ఈయనది రికార్డ్ అని నేను అనుకుంటున్నాను. రాపోలు శివకుమార్ గారు క్రాంతి డైట్ ఛాలెంజెస్ గ్రూప్లో మెంబర్ అవ్వడం, అదేవిధంగా ఆయన డైట్ జర్నీ నా నోటితో నేను మీ అందరికీ షేర్ చేయడం నిజంగా నా అదృష్టం కింద భావిస్తున్నాను. ఎందుకంటే ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు, వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు రోమాలు నిక్కపొడుచుకున్నాయి అంటారు కదా, ఆ ఫీలింగ్ వచ్చిందండి. ఎందుకంటే ఇంకా నేను మాటలో చెప్పలేను, ఈ వీడియో చేస్తే మీకే అర్థమవుతుంది. ఎంత డెడికేషన్ అండి. 52 ఏళ్ల వయసులో ఇంత వెయిట్ తగ్గడం ఏంటి, దాన్ని మెయింటైన్ చేసుకుంటూ కూడా ఇంకా వెయిట్ తగ్గడం ఏంటి, ఆ జిమ్ చేయడం ఏంటి, అంత బిజీ పర్సన్ అయ్యుండి. అది కాక ఆ పొజిషన్లో ఉన్న పర్సన్ ఏంటంటే తగ్గి ఊరుకుంటారు. బట్ మీ అందరినీ కూడా ఇన్స్పైర్ చేయడానికి అవన్నీ పిక్స్ నాకు పంపించి, డీటెయిల్స్ పంపించి షేర్ చేయమన్నా ఇంకా గొప్ప విషయం. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. నిజంగా మీ నుంచి మేము చాలా నేర్చుకుంటాం. ఈ వీడియో కనుక ఈ ప్రోగ్రామ్ నచ్చని వాళ్ళు, అంటే వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎవరైనా చూస్తే చేసే మొట్టమొదటి కామెంట్ ఏంటంటే, ఇంత తక్కువ టైంలో ఇంత ఎక్కువ వెయిట్ తగ్గడం అస్సలు మంచిది కాదు హెల్త్కి అని. కానీ అదే వెయిట్తో, అదే 237 కేజీలతో ఆయన మంచంలోనే ఉంటే ఆయన హెల్త్ బాగుంటుందా అండి? దేవుడి దయ వల్ల ఆయన లావుగా ఉన్నప్పుడు కూడా, అంటే చాలా తక్కువ టైం లావుగా ఉన్నారు ఆయన. అంటే ఆ 3 యాక్సిడెంట్ల వల్ల అయ్యారు కదా, అదే మొదటి నుంచి ఉంటే ఈ పాటికి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేసేవి. అది ఇప్పటికి కూడా అలాగే ఉన్నా కూడా ఈ పాటికి మొత్తం వచ్చేసేవి. కానీ ఆయన త్వరగా ఈ ప్రోగ్రాం రావడం, ఆయన ఆచరించడం వల్ల ఇంతవరకు ఏ హెల్త్ ప్రాబ్లం లేదండి. ఇన్ని రోజులు డైట్ చేసుకున్న ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా ఆయనకి రాలేదు. సో థ్యాంక్ యూ సార్, మాతో అందరితో షేర్ చేసినందుకు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.